అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎవరికిస్తారు? జనసేనకి అన్నటువంటి ప్రచారం జరిగింది. అయితే దీని మీద నిన్న స్పీకర్ ఎన్నిక తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. శాసనసభలో ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా చట్టాల రూపకల్పనకు సంబంధించి కూలంకుషంగా చర్చలు జరుపుతాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని అంశాల మీద లోతుగా చర్చిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేన డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే అంశం మీద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని తమ పార్టీ తీసుకుంటుందని కూడా చూచాయిగా వెల్లడించారు. శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో శనివారం ఆయన కలిసిన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్టం చాలా సమర్థంగా ఉందని, దాని లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఎంత పకడ్బందీగా రూపొందించారో తెలుస్తోందన్నారు. ఉన్న అధికారులతోనే గ్రామాలు, పల్లెలు, ప్రజలకు మేలు జరిగేలా సమర్థంగా పనిచేస్తామన్నారు. ఉపాధి హామీ పథకంలో అవినీతిని కట్టడి చేసి మరింత సమర్థంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. టోటల్గా ఇప్పటిదాకా ఈ పవన్ ఈ స్టేట్మెంట్ అన్నది కొంత గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ఏంటంటే సోషల్ ఆడిట్ లాంటి వాటి ద్వారా ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో పని జరిగేటప్పుడు అందులో దోచుకునేది స్థానిక నాయకులే, అందుకే నిధులు దారి మళ్ళిపోతుంటాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సిస్టమ్ చేస్తానంటున్నారు. అది అక్రమార్కులు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేదే.